అమెరికా సుప్రీంకోర్టు తీసుకున్న సంచలన నిర్ణయంపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు ట్రంప్. టారిఫ్లను కొట్టేయడంపై మండిపడ్డారాయన. సుప్రీంకోర్టు నిర్ణయం దేశానికి అవమానకరమన్నారు ట్రంప్. ఆ జడ్జిలను చూసి సిగ్గుపడుతున్నా అన్నారు. వారి తీర్పు నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. సుప్రీంకోర్టు జడ్జిలు విదేశీ ప్రభావానికి లోనయ్యారు అని ఆరోపించారు ట్రంప్. టారిఫ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు ట్రంప్. ప్రపంచ దేశాలపై అదనంగా 10% టారిఫ్ విధిస్తారని ప్రకటించారు. ఇక భారత్తో కుదిరిన ఒప్పందానికి వచ్చే ముప్పేమీ లేదన్నారు ట్రంప్. టారిఫ్లను పెంచే అధికారం తనకు ఉందంటూ 122 సెక్షన్ను జడ్జిలకు గుర్తు చేస్తున్నారు ట్రంప్. టారిఫ్లు చెల్లవంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ట్రంప్ స్పందించారు. తమ దగ్గర ప్లాన్ బి ఉందని తెలిపారు. చెప్పినట్టుగానే సెక్షన్ 122తో పాటు మరికొన్ని సెక్షన్లను సుప్రీంకోర్టు ముందుంచారు. అమెరికా అధ్యక్షుడిగా టారిఫ్లు పెంచే అధికారం తనకుందని స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు అమెరికాలో సుప్రీంకోర్టు వర్సెస్ అధ్యక్షుడిగా పరిస్థితి మారిపోయింది. అసలు నెక్స్ట్ ఏం జరుగుతుందో అని తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ ఆధిపత్య పోరులో ట్రంప్ మాట నెగ్గుతుందా లేక సుప్రీంకోర్టు నిర్ణయమే చెల్లుతుందా అనేది $1 మిలియన్ క్వశ్చన్ గా మారిపోయింది. అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అధ్యక్షుడు ట్రంప్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. టారిఫ్లను కొట్టేయడంపై మండిపడ్డారు. సుప్రీంకోర్టు నిర్ణయం దేశానికి అవమానకరమన్నారు ట్రంప్. ఆ జడ్జిలను చూసి సిగ్గుపడుతున్నా అన్నారు. వారి తీర్పు నన్ను తీవ్రంగా నిరాశపరిచిందని, సుప్రీంకోర్టు జడ్జిలు విదేశీ ప్రభావానికి లోనయ్యారని ఆరోపించారు ట్రంప్. టారిఫ్లను విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు ట్రంప్. ప్రపంచ దేశాలపై అదనంగా 10% టారిఫ్ విధిస్తానని ప్రకటించారు. భారత్తో కుదిరిన ఒప్పందానికి వచ్చే ముప్పేమీ లేదన్నారు ట్రంప్. టారిఫ్లను పెంచే అధికారం తనకు ఉందంటూ 122 సెక్షన్ను జడ్జిలకు గుర్తు చేస్తున్నారు ట్రంప్. టారిఫ్లు చెల్లవంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే ట్రంప్ స్పందించారు. టారిఫ్లు చెల్లవంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ట్రంప్ స్పందించారు. తమ దగ్గర ప్లాన్ బి ఉందని తెలిపారు. చెప్పినట్టుగానే సెక్షన్ 122తో పాటు మరికొన్ని సెక్షన్లను సుప్రీంకోర్టు ముందుంచారు. అమెరికా అధ్యక్షుడిగా టారిఫ్లు పెంచే అధికారం తనకుందని స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు అమెరికాలో సుప్రీంకోర్టు వర్సెస్ అధ్యక్షుడిగా పరిస్థితి మారిపోయింది. అసలు నెక్స్ట్ ఏం జరుగుతుందో అని తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ ఆధిపత్య పోరులో ట్రంప్ మాట నెగ్గుతుందా లేక సుప్రీంకోర్టు నిర్ణయమే చెల్లుతుందా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది.